క్రేజీ ఫన్నీ వీడియోస్. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే రిచ్ వర్సెస్ పూర్ ఓవర్ నైటింగ్ క్యాంపింగ్ చేస్తున్నాం. రిచ్కి వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఇవి, పూర్కి వచ్చేసి ఈ ఫుడ్ ఐటమ్స్. రిచ్ ఏమో రిచ్ ఇగో ఈ గుణాల బయట సర్కిల్ రిచ్ ఇగో ఈ పెద్ద రిచ్కి ఒక చెద్దర, పూర్కి 2 చెద్దర్లు, సాపుకోలేదు అట్టే పండాలి. ఈ గొన్నెల నుంచి బయటికి వెళ్ళకూడదు. నేను సర్వ్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాను. 2 మురమురాలు ప్యాకెట్లు, ఒక 2 చాక్లెట్లు, 2 చాకోబార్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక స్వీట్, ఒక వాటర్ బాటిల్ను 2 చెద్దర్లు. ఫ్రెండ్స్ ఇవ్వండి 2 ఫుడ్ ఐటమ్స్ చెప్తే ఇప్పుడు రిచ్కి ఒక ఆరెంజ్, ఇది బూస్ట్, పాపడాస్, ఈ వీల్స్, బాదుషా ఒకటి, వాటర్ బాటిల్ 2 లీటర్లది, ఒక చెద్దర, ఒక సాప. మనం రిచ్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ స్వీట్ తింటానా మన ఇదే ఇక మొత్తం ఇవన్నీ మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి కాబట్టి మనం ఇప్పుడు ఏది తినాలి అర్థం కావట్లా. ఫస్ట్ బాదుషా తిందాం, ఎందుకంటే ఇది వెయిట్లో ఉన్న శివలు పడతాయి. మనం రిచ్ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, ఏది తినాలి అర్థం కావట్లా. ఇప్పుడు కెమెరామ్యాన్ ఏయోటి అడిగితే మేము ఆన్సర్స్ చెప్తాం. నువ్వు రిచ్ అయినా పూరు మాకు వాసన వచ్చింది, అల్లేసుకోపోయి 2 పెద్దది పూరు, పెద్దది పూరు. చూడు ఇప్పుడు నువ్వు ఒక్కసారి తింటావు దాన్ని, నేను దీన్ని సరేలే కానీ బిస్కెట్ ప్యాకెట్. ఇప్పుడు కెమెరామ్యాన్ క్వశ్చన్స్ అడిగితే మనం చెప్తాం. పొడుపు కథలు అందులో బూస్ట్ తిని చెప్తాం. మంచిగా మనం బూస్ట్ తిందాం. ఓకే గైస్ రెడీయా? చాక్లెట్ తింటా. చాక్లెట్ కన్ను ఉన్న తల లేనిది ఏంటిది? సూది. మనం కెమెరామ్యాన్ ఇప్పుడు పొడుపు కథలు అవుతుంది మనం చెప్తాం. అందులో బూస్ట్ తినుకుంటాం, మంచిగా చెప్తాం. మనం రిచ్ బట్టి ఎంజాయ్ చేస్తాం. ఓకే గైస్ రెడీయా? ఓకే గైస్ సెకండ్ దానికి రెడీగా ఉన్నారా? ఎర్రటి కోటలో తెల్లని బటులు. తెల్లని బట్టలు. కళ్ళు రైట్ ఆన్సర్. నేను చెప్పనా? మ్యాప్. బా ఇంకా పొడుపు కథలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ ఒకటి తింటున్నాం. నేను వీల్స్ తింటున్నా, మరి పూరోడు ఏది తింటున్నా. పూరోడు 3-4 పూరు వీల్స్. ఇక్కడ వీల్స్. హాయ్ గైస్, ఈ రిచ్ పీపుల్కి మైండ్లెస్ పీపుల్స్ ఇలా చేతితో దింపుకొని ఎడదేనాలి మనకు కూడా తెలియదు. చేతి నోట్లో పూసుకోవాలి. పూరు తగిన పూరోడికి మనం ఇచ్చి వేరే ఎత్తడేమో అడుగుతాం, ఎందుకంటే 2 మనకి ఇవే వచ్చినాయి. పూరు బిస్కెట్ ఎక్కువ ఇది ఎత్తా. బిస్కెట్ ఉండాలి. ఇది పూరోడికి ఇది ఇచ్చి అది తీసుకుంటున్నాం మనం, ఎందుకంటే చిన్నపిల్లగాడు పాపం పూరు ఎక్కువ పల్లెటూరుకి ఒక్కరోజే వచ్చింది కదా. మన పూరికి అది ఇచ్చి తీసుకుందాం. మన కాడ ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఒక మ్యాంగో ఉంది, ఇది ఇంకోటి పాపడాసు, ఇంకోటి 3-4 ఈ 3 ఉన్నాయి. స్పైసీ కురుకురే ఒకటి, పొద్దున్నే తిందాం. అంతే ఫ్రెండ్స్. ఇక కెమెరామెన్ కామిస్తూ పూరోడు పండుకుని కాసి అప్పుడే కాసేపు పండుకుందామని మనం ఇప్పుడు ఏదో ఒకటి ఫుడ్ ఐటమ్స్ నుంచి తీసుకొని తిందాం. ఏం తీసుకున్నాం? పూరోడు బండిని మంచిగా మనం ఇది తీసుకొని తిందాం. సప్పుడు కాకుండా తిని వాడు బాగా వేద్దాం. ఎవరు తీసారు రాద్దాం మనం మంచిగా. రాట్లా పూరోడు మంచిగా పండినప్పుడే పూరోడు వేస్తాడు. పూరోడికి చదవకుండా ఒక ఐటమ్ వేస్తే
కడుపులోకి వేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తినేసిన పూరోడు ఒకటి ఐటెం తీసుకొని మనం కూడా కాసేపు ఒక 10 నిమిషాలు వండుకొని లేద్దాం. మనకు కూడా కొద్దిగా రెస్ట్ కావాలిగా, వండుకుందాం కాసేపు మనం కూడా. రే రిచ్చోడా, రే రిచ్చు, ఏ తమ్ముడు చుట్టూ రే బాబు, రే తమ్ముడు, రే రిచ్చు, ఏ లేరా ఇంకోటి ఎదురా, ఏంద్రా పూరాడ పండుకుంటే లేపుతుందో, ఇంకోటి ఎదురా, నాకేమరికైనా పూరోడు అనేది. ఏ నువ్వే తీసినవురా, నేను తీయలేదురా ఏ నీ తప్ప నాతో పోడురా, నేను తీయలేదురా పూరోడు. చూడండి గాయస్, నేను తీసిన అంటాను పూరోడు. నువ్వే తీసినవి కామెంట్లో చెప్పండి గాయస్ కొద్దిగా. పూరోడా ఇరా, నేను దీలా చూసుకోరు పూరోడు ఏడుంది ఏదిరా చూడు. రే రే అక్కడికి చూడండి గాయస్, నేను తీసిన అంటాను, నేను తీసిన పూరోడు. పూరోడే తిని నన్ను అంటాను చూడు. ఎంతసేపు నేను నిద్రపోతున్నా అన్నట్టు గారు నువ్వు. నేను కూడా నిద్రపోయిన పూరోడు, నేను తిన్నా ఫ్రెండ్స్. రిచ్ అనుకుంటున్నావు, ఏ పూరోడా అన్ని రిచ్ అనుకుంటా ఆయన్ని దెబ్బతింటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ యాడో రోడ్లో ఉంటాడు అనుకునేటోడు రిచ్ అని పోజులు కొట్టుకుంటాడు. ఇట్లా అసలు నీరంటోడు ఎందుకు రా. చూడండి గాయస్, మనల్ని మేము పూరా చెప్పుకున్నా కానీ భద్రంగా చూడండి పూరోడు తిని నా మీద దొత్తాడు. మొత్తం ఆడుకుంటుంది. పూరోడు చూడండి గాయస్, మంచిగా పడుకుంటాడు లేపు మరి. నేను తిన్నాడు తిని ఆడపిల్లలు పడతారు గాయస్. పాపం పూరోడు తిన్నది కొద్దిగా మరి ఎందుకు లేని కొద్దిగా మన దాంట్లో కొద్దిగా ఇచ్చేద్దాం. వాడిది మనమే తిన్నాం ఏదో కామెడీకి ఇచ్చిగా. ఇంకా పూరు నేనే తినలే, బాధపడ మాకు పూరు. ఏ పూరోడికి వెళ్ళేయాల. ఏ పూరు పాపం పూరోడికి మనం దానం చేస్తున్నాం. పూరోడికి ఏమి లేవు అంట తినడానికి. ఇంకా పూరు తినుకో, ఎంజాయ్ పండగ. పూరోడికి దానం చేసినట్టు ఇది నాదే ఫ్రెండ్స్, ఇది నాదే. నాది తినుకుంటా మళ్ళీ నాకు దానం చేసిన అని చెప్తుండు. ఎంతైనా మైండ్ ఉండాలి వీడికి అసలు. టైం చాపట్లేదు అనుకుంటున్నాం ఫ్రెండ్స్, తాగుతూనే ఉన్నాం వాటర్. ఫ్రెండ్స్ ఇంకా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్, ఇంకా పండుకుంటాం. ఈ ఫుడ్ ఐటమ్స్ పొద్దున్నే తింటాం. ఇప్పుడు ఇంకా పండుతాం, పొద్దున్నే కలుద్దాం ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్. పొద్దున్నే తింటాం ఫ్రెండ్స్, ఈ 2 మిగిలినాయి. పొద్దున్నే తింటాం మరి. ఇప్పుడు ఇంకా పండుకుందాం.
కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది. ఇంకొక జన్మలోనైనా ఈ రుణాన్ని తప్పకుండా తీసుకుంటాను. ఫ్రెండ్స్ ఇప్పుడే లేచిన, ఇంకా పూర్ లేవలేదు. పూర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్ట పని. పూర్ని లేపుదాం ఫ్రెండ్స్. పూర్ ఇంకా లేవాలి. పూరు రే పూరా, ఏ పూరు, ఈ పూరు లేచి తట్టలేదు ఫ్రెండ్స్. నీళ్ళు చల్లుదాం కొద్దిగా. పూరోడు అసలు సోయి లేకుండా వాడిని నిన్ను సొక్క ఇడిచి పూరోడు మీద నీళ్ళు చల్లినాం ఫ్రెండ్స్. ఇప్పుడు పూరోడు చూడ అట్ట వండిండు. ఏ పూరులే ఫ్రెండ్స్, నేను వీడియో ఎందుకు తీస్తాను అంటే మాకు కెమెరామ్యాన్ లేడు ఇప్పుడు, అందుకే నేనే తీస్తున్నా. ఇంకా సన్లైట్ రావడానికి ఇంకొక అర్ధగంట ఉంది. ఈ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా ఇప్పుడు తినం. ఇంకా నాకు అసలు నైట్ వచ్చిన చల్లటి గాలికి ప్లస్ అసలు మొత్తం నిద్ర అయితే మామూలు ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంకా చక్కగా కూడా పడేసరికి క్రిస్పీ పుల్ అయిపోయిండు. రిచ్చోళ్ళు లేపితేనే లేచిన ఇప్పుడు చక్క వేసుకున్నా. ఈ చల్లని గాలిలో అసలు వామ్ము సో లేకుండా నిద్ర వచ్చింది. ఇది ఇప్పుడు మనకి సన్లైట్ కావాలి. సన్లైట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. సన్లైట్ వస్తే ఓవర్ నైట్ క్యాంపింగ్ అయిపోయినట్టే. గ్యాస్ మాకు కెమెరామ్యాన్ లేడు, అందుకే మేము ముందు కెమెరా పెట్టుకొని చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మొహం కడుక్కొని ఫుడ్ ఐటమ్స్ తింటాం. రిచ్చోడికి పూర్ కాబట్టి వాడు పేస్ట్ చేయి మీద వేసుకున్నాం. మనం రిచ్ కాబట్టి బ్రష్ మనకి. ఓకే గాయస్, మొహం కడిగినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. వీడియో ఆన్ చేసి మాట్లాడుకుంటాం. ఈసారి చేద్దాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము ఎట్లా మీకు డౌట్ రావచ్చు అందుకే చూపెట్టాను. చదివి ఒక ఆటో ఉంటాను, నేను వాటి చూసిన తిండికి తిండి గొన్నలో నుంచి బయటికి వెళ్ళాం అనుకుంటాం. గొన్నలోనే ఉన్నాం మేము. మొహం కూడా అంతే కలుగుతాం గొన్నలోనే. చూపిస్తాం అది కూడా వీడియోలో. ఫ్రెండ్స్ మన మొహం కడగడం అయిపోయింది. మొహం కడుక్కోవాలి. అయితే ఇప్పుడు మనం గున్నంలో ఉండే సరిపోయినా నైట్ మొత్తం ఎండ ఉండేసరికి నేను రిచ్చోడిని గున్నం దాటిన అనుకుంటాను. నేను కెమెరా వీడియో తీస్తున్నా. వాడికన్నా అంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. అంత పెద్దగా ఉండేసరికి రిచ్చుకి చూడండి ఫ్రెండ్స్ అంత పెద్దగా ఉందో. తిరగచ్చు, బొరలాడుతూ మనకి గింతే సరి. అసలు మనం ఎలా బొరలాడాలో మనకేం తెలియదు. కాబట్టి ఇంకా మనం ఈ ఛాలెంజ్ అయిపోతే తర్వాత చూద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నేను కలుగుతాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు నేను కూడా మొహం కలుగుతా అయిపోయింది నాది. మనం ఇక్కడి నుంచి ఇంకా కడగవచ్చు ఆడికి పోతాయి. చూసుకోవచ్చు, లైన్ అవతలే ఉన్నాడు. ఫ్రెండ్స్ మీకు అట్లా ఆపడుతుంది, కాలు అట్లా ఆపడుతుంది, కానీ తీరా చూసుకుంటే ఇప్పుడే మొహం కడుక్కుని వచ్చింది. ఒక 20 నిమిషాలలో సన్ రాబోతుంది. ఇప్పుడు మేము ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తింటాం. నేనైతే బిస్కెట్ ఎక్స్చేంజ్లో తీసుకున్న బిస్కెట్ తింటాం. కెమెరామ్యాన్ లేడు కాబట్టి పెట్టిన. నేను గొన్నలోనే ఉన్నా, ఎవరు ఉన్నలో వాళ్ళే. నేను బిస్కెట్ తింటున్నా ఫ్రెండ్స్. వాడికి ముందాలు ఇచ్చి తీసుకున్నా. ఒక 20 నిమిషాలలో వచ్చేస్తాడు.
బిస్కెట్ టేస్ట్ లేదు. ఫ్రెండ్స్ సన్లైట్ వచ్చేసింది. మా క్యాంపింగ్ వీడియో ఇంతటిగా సమాప్తం. అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తే మేము సన్లైట్ బాగా ఆపడదు ఫ్రెండ్స్. మేఘాలు అడ్డుపట్టి ఇప్పుడు మళ్ళీ హాస్టల్ కూడా ఒకటి అడ్డుంది. వచ్చినట్టు చేస్తా ఫ్రెండ్స్. వస్తే అయితే లేకపోతే ఆడ ఉంది చూడండి ఫ్రెండ్స్. దాంట్లో మధ్యలో అదిగో సన్లైట్ వచ్చింది ఫ్రెండ్స్. మన ఓవర్ నైట్ సర్వైవర్ వచ్చేసి సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. అగో సన్లైట్ అయిపోయింది ఫ్రెండ్స్. సన్లైట్ వచ్చేసింది. ఇక మా వీడియో ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే సన్లైట్ వచ్చింది. ఇంకా సన్లైట్ అయిపోయింది కాబట్టి మన క్యాంపింగ్ అయిపోయింది. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే మేము మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే మేము ఇట్లాంటి వీడియోలు ఛాన్స్ చేస్తాం. 24 hours క్యాంపింగ్ కూడా చేస్తాం ఫ్రెండ్స్. మీరు మంచిగా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. సపోర్ట్ మంచిగా చేస్తే 24 hours కూడా క్యాంపింగ్ చేస్తాం ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.